ఏం లేదు గురు. గధవా పులి స్థాకులు తినేవాడివి కాబట్టి నీకు పులి అని పేరెట్టుంటాను. గంట కాదురా, బంగారం కాదు గురు. అయితే దాన్ని పట్టుకుని ఈ రోజు మన దగ్గర ఎందుకు పరిగెడుతున్నావు? బంగారం కాదయ్యా. ఏడు పరిగెడుతున్నారు? విడిపించండి. సురేష్ హత్య కేసులో నేను ప్రధాన సాక్షిని. హంతకులు ఎవరో నాకు తెలుసు. నా పేరు కామిని. అడ్రస్ దొరికింది. వెంటనే వెళ్ళి ఈ విషయం రాజాకి చెప్పాను. వాళ్ళ అమ్మాయిని కాపాడుకుంటాను. ఎవరు నేను ఇక్కడ బంధించింది? లోకనాథం. సురేష్ ని చంపింది లోకనాథం. ఆ రాత్రి మీరు సురేష్ ను పట్టుకోగానే నేను భయపడి దూరంగా వెళ్ళిపోయాను. మీరు సురేష్ ను కొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేస్తాను. నన్ను చంపేవాళ్ళే, కానీ ఆ జగన్ కళ్ళు నా మీద పడ్డంతో నా చావు తప్పింది. సురేష్ కేసు తీర్పు అయ్యేంత వరకు నన్ను కదలనివ్వకుండా ఇక్కడ బంధించారు. నిజమైన హంతకుడు బయటికి రావాలంటే నేను ఇక్కడి నుంచి బయటపడాలి. అందుకే ఈ చీటీ పంపించాను. గురు, ఈ కేసు తేలే వరకు కామిని బయటంటే ప్రమాదం. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఈ అమ్మాయికి రక్షణ కల్పించమని ఎస్ఐతో చెప్పండి. ఇంతమంది కాపలా ఉండగా కామిని తనంతా తాను తప్పించుకోలేదు. ఎవరో తప్పించి ఉండాలి. ఎవరది? నేను, మిస్టర్ లోకనాథం. రాజా, నేను మీతో ఒంటరిగా మాట్లాడాలి. వీళ్ళని బయటికి పంపించండి. బయటికి వెళ్ళి ఎవరిని లోపలికి రాకుండా చూడండి. నీచుడు, నాతో స్నేహం నటించి ఇంత ద్రోహం చేస్తావా? సురేష్ నువ్వు చంపి ఆ నేరం నా మీద వేస్తావా? పొడవు ఊరుకుంటానండి. నా కొడుకుని యాదవాన్ని తిట్టారు, అందుకే కసుక్కున్న పొడి చేశారు. వాటర్ బాటిల్ సార్, ఏదైనా వాటర్ బాటిల్ సార్, వాటర్ బాటిల్ ఇప్పించారు సార్. సార్ బాటిల్ సార్, బాటిల్ బాటిల్ సార్, బాటిల్ ఇవ్వండి. నేను డబ్బులు ఇస్తానని ఇవ్వరండి పోలీసు వాళ్ళు. బాటిల్ సార్, బాటిల్. విస్కీ సార్, విస్కీ లేకపోతే బ్రాండ్ అని ఇవ్వండి సార్, లేకపోతే సారా అని ఇవ్వండి సార్. కాంట్రాక్టర్ లోపే తొత్తు కదరా నువ్వు? ఎక్కడ
చెప్పు, ఆ లోకయ్య గారు ఎక్కడ? లోక ఎవరు? 16 ఏళ్ల నాడు నా తల్లిదండ్రుల్ని చంపిన రాక్షసుడు. అంటే నువ్వు నాటి లేబర్ యూనియన్ లీడర్ రంగారావు కొడుకును. చెప్పు, అన్నించుడు ఎక్కడ? నాకు తెలీదు. తెలీదు? చెప్పు, సురేష్ ఎందుకు చంపావు? ఆ నేరం నీ అన్న మీద వేయటానికి. ఆ రాత్రి సురేష్ను కొట్టింది నువ్వనుకోలేదు, నీ అన్న అనుకున్నాను. నా అన్న మీద నీకెందుకంత పగబట్టింది నేను కాదు, నీ అన్న. 16 ఏళ్ల నాడు నేను లోకయ్యగా ఉన్నప్పుడు నీ అమ్మ నాన్న నా చేతిలో చచ్చిపోయారు. ఇప్పటి లోకనాథే, ఆనాటి లోకయ్య. లోకనాథ్, ఇప్పటికైనా బుద్ధివంతులా చెప్పు, మొండికేశావా నీ భార్యమాన భంగ నువ్వే చూడాలి. లోకనాథం, ఇక లాభం లేదు, కానివ్వండి.